హలో ఎవ్రీవన్. ఇది మన బాపట్లోనే ఎంతో ఫేమస్ అయిన భావనారాయణ స్వామి టెంపుల్ అన్నమాట. సో, ఈ లోపల వైపు నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకో మరి 3 ఇయర్స్ అయింది గానీ ఎప్పుడు కుదరలేదు. మా ఆయన కూడా వెళ్లారు గిర్వాన్ని తీసుకొని. మా హస్బెండ్ ఎళ్లారు. అమ్మ, నాన్న అందరూ ఎళ్లారు. నేను ఎందుకో కుదరలేదు. అందుకే ఇప్పుడు గిర్వాన్‌తో సహా లేహన్ బాబ్‌తో కూడా వెళ్ళాల్సొచ్చింది. ఫస్ట్ టైమ్ లోపల ఎలా ఉంటదనుకున్నా చాలా విశాలంగా మంచిగా రాతితోనే కాబట్టి ఇది ఓల్డ్ టెంపుల్ అన్నమాట. చాలా బావుంది చూడనీకైతే. గిర్వాన్ గూడా మంచిగా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. చాలా స్పేస్ అయితే బావుంది స్పేసియస్‌గా. లోపలైతే చిన్న టెంపులే కొంచెం. నేను బయట నుంచి గోపురం అది చూసి చాలా పెద్ద టెంపుల్‌లాగా అట్లా అనుకున్నాను. బట్ లోపల చిన్నగా సింపుల్‌గా బావుంది. బట్ లోపల చాలా విగ్రహాలున్నాయన్నమాట. మెయిన్ దేవుడికి వెనకాల వైపంతా. సో, వాళ్ళైతే వీడియో తీయొద్దు అన్నారు. సో, అందుకనేసి నేను గూడా ఊరికే జస్ట్ అట్లా మామూలుగా తీశాను. అదే డీటెయిల్‌గా స్వామివారినైతే తీయలేదు. లోపల గూడా చాలా విగ్రహాలున్నాయన్నమాట. స్వామివారికి ఎనక చుట్టుపక్కల అడుగడుగునా సుమారుగా 10 వరకున్నాయన్నమాట. ఇట్లా రూమ్స్‌లాగా కట్టి సెపరేట్‌గా చాలా మంది స్వామివార్లున్నారు. చల్లగా ఓల్డ్ టెంపుల్ కాబట్టి మంచిగా అనిపిచ్చింది. బాగా ఇక్కడ భావనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ అన్నమాట. చాలా వరకు అన్నీ జరుగుతా ఉంటాయి. సంవత్సరానికొకసారి అట్లా రథము అవి ఇవి అని రంగనాయక స్వామి గూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. చాలా బాగుందన్నమాట టెంపుల్. సింపుల్‌గా ఉంది. మంచిగా ఉందన్నమాట. నాకు కూడా బాగా అనిపిచ్చింది. సో, తప్పకుండా ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్‌నైతే దర్శించుకోండి బాపట్ల వెళ్తే.